నిన్న ముఖ్యమంత్రి గద్దర్ సినీ అవార్డ్స్లో మాట్లాడుకుంటూ చాలా చాలా ఘోరమైనటువంటి సమాచారం, అంటే తెలంగాణ సినీ చరిత్రను బొందబెట్టే రకంగా మాట్లాడిండు. ఆయన చెప్తాడు ఏంటంటే, ఇక్కడికి చెన్నై నుంచి తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్కు వచ్చేందుకు కారణాలు నలుగురు: ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, తర్వాత కృష్ణ, తర్వాత రాఘవేందర్ రావు అని చెప్పింది. వీళ్ళు నలుగురు హైదరాబాద్కు 4 మినార్లు ఉంటే ఆ మినార్ల లెక్క సినీ పరిశ్రమకు ఈ 4 మినార్లు అన్నాడు. ఇది ఇంతకన్నా దరిద్రంగా, అంటే ఈ మనిషికి తెలివి లేదని కాదు, తెలివి ఉండి కావాలని ఈ ఆంధ్ర సినీ పరిశ్రమను వాళ్ళే ఇక్కడ మొత్తం సర్వం అన్నట్టుగా, వాళ్ళకు దాసోహమైనట్టు, వాళ్ళ పాద పూజ చేసినట్టుగా మాట్లాడిండు. వీళ్ళందరికీ బాస్ తెలంగాణలో సిరిసిల్ల ముద్దుబిడ్డ పైడి జయరాజు. 11 డిఫరెంట్ భాషలల్లో కొన్ని 300 పైన సినిమాలల్లో ఆయన నటించిండు. తర్వాత ద ఫస్ట్ యాక్షన్ హీరో ఆఫ్ ఇండియా ఈజ్ నన్ అదర్ దాన్ ఓన్లీ ఒకడు పైడి జయరాజు. ఆయన యాక్చువల్గా ఇక్కడికి తెలుగు సినీ పరిశ్రమ వచ్చేటందుకు ఆయన ఇనిషియేటివ్ ఫస్ట్ ఆయన ఇనిషియేటివ్ తీసుకొని, చెన్నారెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అక్కినేని నాగేశ్వరరావుకు ఇక్కడ ఇల్లుకు జాగా కూడా అప్పుడున్న ముఖ్యమంత్రి చెన్నారెడ్డికి చెప్పి ఇప్పించిండు. ఆయన కొడుకే ఇప్పుడు నాగార్జున వచ్చి భూ కబ్జాలు చేసినటువంటి గొప్ప మనిషి. ఏది ఎన్ కన్వెన్షన్ నేను వచ్చినాక రేవంత్ రెడ్డి గులగొట్టిండు కదా. వీళ్ళు ఇక్కడికి వచ్చి భూముల మీద ఆధిపత్యం, పద్మాలయ స్టూడియో, కృష్ణ కావచ్చు, అన్నపూర్య స్టూడియోలు, తర్వాత ఎన్టీ రామారావు కూడా ఇక్కడ చెరువు పక్కకు నాచారం దగ్గర భూములు ఇచ్చిండు ఆయన. రామకృష్ణ స్టూడియోలు కావచ్చు, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వెనకాల ముంగట్ సైడ్ ఉంటుంది, అక్కడ ఏది గోల్కొండ అక్కడ చౌరస్తా దగ్గర అక్కడ గవర్నమెంట్ భూములే. వీళ్ళందరూ భూములు, తెలంగాణ భూములు, వాళ్ళు అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత వీళ్ళకు భూములు తెలంగాణ నుంచి ఇచ్చిండ్రు వీళ్ళకు. కానీ ప్రభాకర్ రెడ్డి ఎన్ని రోజుల తర్వాత ఆయనకు సోయి వచ్చింది. ప్రభాకర్ రెడ్డి గారి గురించి మొట్టమొదటిసారి మాట్లాడిండు నిన్న ముఖ్యమంత్రి. ఈ ప్రభాకర్ రెడ్డి అక్కడి నుంచి చెన్నై నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు ఇక్కడ తన సొంత భూమి 10 ఎకరాలకు పైన ఇచ్చిండు. అది నిన్న ముఖ్యమంత్రి మొదటిసారి ఎండార్జ్ చేసిండు. అతను దాదాపు 470 పైన సినిమాలు ఇక్కడ తీసిండు. దాదాపు 21 పైన అద్భుతమైన హిట్ సినిమాలు రాసిండు కూడా ఆయన. సో ఇక్కడ ఆ పరిశ్రమ ఇక్కడికి వచ్చేటందుకు ఆయన సొంత భూమి ఆయన ఇచ్చిండు. తనకు మాత్రం ఇప్పటివరకు పద్మశ్రీ రాలేదు, పద్మభూషణ్ రాలేదు, నాకు తెలిసి పద్మవిభూషణ్ రాలేదు. దాదాసాహెబ్ పాల్కే అవార్డు వచ్చినటువంటి పైడి జయరాజు వచ్చిన తర్వాత 20 ఏళ్ళ తర్వాత ఎన్టీ రామారావుకు, నాగేశ్వరరావుకు వచ్చింది. వాళ్ళ పేర్లు చెప్తాడు ఈయన నోరు వస్తలేదు ఈయనకు. తెలంగాణ వాళ్ళ పేర్లు చెప్పేటందుకు రేవంత్ రెడ్డికి, రజాకార్ రేవంత్ నాయుడుకు నోరు వస్తలేదు ఈయనకు. ఓకే, ప్రభాకర్ రెడ్డికి ఇప్పటిదాకా ఇటువంటి పెద్ద నేషనల్ లెవెల్లో వచ్చే ఏది కూడా రాలే. ఈవెన్ పైడి జయరాజు కూడా ఇక్కడ వీళ్ళతో తట్టుకోలేకపోయి బాంబేలో సక్సెస్ అయింది ఆయన. కానీ ఇక్కడ మాత్రము ఆయన సక్సెస్ కానియలేదు.